నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒకసారి మనం పరిశీలించుకుంటే రకరకాల ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజే ఎన్నికలు. సో మరి నిజంగానే ఎవరికి మరి ఇక్కడ పట్టం కట్టే అవకాశం ఉంది? గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది అనేది, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ విధంగా చూడొచ్చు. అదే కాంగ్రెస్కి ఓటేస్తే పాకిస్తాన్కి ఓటేసినట్టే అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలను ఈ విధంగా చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి రాజకీయ సమీకరణాలు, అలాగే ఏపీకి సంబంధించి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సార్ని అడుగుదాం. ఎందుకంటే రాజకీయంగా అనేక రకాల ఇష్యూస్ మీద ఆయన చాలా పక్కాగా మాట్లాడే వ్యక్తి. ఆయనతో మరి వీటిలన్నింటి మీద అభిప్రాయం తీసుకుందాం. ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉంది? సార్ నమస్తే. సార్, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ముందు మనం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తీసుకుందాం. సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద రకరకాల అంటే ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని నుంచి తప్పుకుంది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నుంచి గట్టిగా మంచి క్యాండిడేట్లు పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు ముందే ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ కేవలం టీచర్స్ ఎమ్మెల్సీకో లేకపోతే ఒకదానికే వాళ్ళు గ్రాడ్యుయేట్కే పెట్టారు, టీచర్స్కి పెట్టలేదు వాళ్ళు కూడా క్యాండిడేట్ని. సో ఏంటి సార్ ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు ఎక్కువగా? సార్ ఒకటి సార్, గ్రాడ్యుయేట్స్ కానీ ఎప్పుడు ఇంతవరకు నేను అనుకుంటున్నా 72 లేకపోతే 66 1966 నుంచి గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఉంది. 11 సెగ్మెంట్స్ ఉంటాయి గ్రాడ్యుయేట్ కౌన్సిల్. 11 మనకు తెలంగాణకి ఏదైతుందో సిటీ 2 ఉంటుంటే తెలంగాణ ప్రాంతం మొత్తం 8 జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలు ఒకటి ఉంటే 3 7 అనుకుంటా, అక్కడ 4 ఇక్కడ 3 7 సెగ్మెంట్స్. 7 సెగ్మెంట్లో ఎప్పుడు కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పార్టీ సింబల్ అనేది దాంట్లో ఉండనే ఉండదు. బట్ బీ ఫామ్ అనేది ఎప్పుడు లేదు. రామారావు గారు అని గవర్నర్ అయ్యారు, ఆయన జనసంఘం పార్టీ ఉన్నప్పుడు కానీ జనతా పార్టీ అయినప్పుడు కానీ పోటీ చేశాడు. ఎప్పుడు కానీ పార్టీ మా క్యాండిడేట్ అని నిర్ణయించారు. అట్లే చలపతిరావు గారు కోస్టల్ జిల్లాలో, అట్లే మన ఉత్తరాంధ్ర. తర్వాత ఆయన కొడుకు కూడా అయ్యాడు మాధవరావు సంథింగ్. తర్వాత జూపుడి ఎగ్గినారన్న గుంటూరు ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ కలిసి ఎప్పుడు బీజేపీ అయ్యారు. ఇక్కడ ఎల్ఎస్ రాజు అని వరంగల్ నుంచి 2 సార్లు అయ్యాడు. అలాగే ఏదైతుందో కేశవరావు గారు, ఈ రోజు మీరు కావాలంటే అతని ఇంటర్వ్యూ ఖచ్చితంగా యోగి తీసుకోవాలి. 78 జూన్లో ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ 84 అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టు. కాంగ్రెస్ అయి జనరల్ సెక్రటరీ అప్పుడు కాంగ్రెస్ అయి ఫామ్ అయిన తర్వాత. బట్ కాంగ్రెస్ అనేది బీ ఫామ్ అనౌన్స్ చేయలేదు మా కాంగ్రెస్ అభ్యర్థి. అలాగే ఏదైతుందో ఈ సాంప్రదాయము టీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. టీచర్లు అయితే వాళ్ళ యూనియన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. యూనియన్లు ఎవరైనా అయ్యేది ఉంటే రెబల్, 3-4 యూనియన్స్ ఉన్నాయి కదా, యూనియన్ దాంట్లో మెజార్టీ అభిప్రాయం తీసుకొని ఒక క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు. టీఆర్పీ ఉన్నాయి కదా యూనియన్స్ 2-3. ఇప్పుడు వంగమహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, పోయినసారి ఆయన సిట్టింగ్ ఆయనకు ఇవ్వకపోతే ఆయన రెబల్ గా చేస్తున్నాడు. యూనియన్ స్పాన్సర్ చేస్తుంది. దాంట్లో మెజార్టీ అభిప్రాయము, అక్కడికున్న పరిస్థితుల ప్రకారము, గతంలో సిట్టింగ్ ఉండి అతని ట్రాక్ ఎట్లుంది, ఇదేంటండి పోటీ చేయలేదు అని పక్కకు పెట్టండి. అసలు బీఫామే ఉండదు కదా. బీఫామ్ లేనప్పుడు సార్ బీఫామ్ ఉంటుంది, సింబల్ లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇది? ఎక్కడ ఈ సాంప్రదాయం లేదు. కౌన్సిల్ ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కానీ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉంటారా, చేరుతారా, పార్టీలో చేరినా అది డిఫరెంట్. బట్ ఏది ఏమైనా ఇక్కడ ఎవరో పోటీ చేస్తుండ్రు, పోటీ చేయలేదని ఏదైతుందో పారిపోయింది అనేది వాదనను నేను ఒప్పుకోను. గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు చేయలేదంటే ఓడిపోతాము, దానివల్ల మనకు ఇబ్బందిగా ఉంటుంది, పార్టీకి మైలేజ్ పోతుందని విరమించుకుంది. ఓడిపోతామని ముందే డిసైడ్ అయిపోయారు. ఒకటి సార్, లోక్సభ ఎన్నికలు చూసారు కదా, అది ఆ ఎఫెక్ట్ ఏమైనా పడద్ది. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది చెప్తా ఉన్నారు. కానీ రేపు రిజల్ట్ ఉప ఎన్నిక వస్తే మనం చూస్తాం కదా, కాసేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తాం కదా. ఎక్కడ మీకు ఎక్కడైతుందో సిమ్టమ్, ఇది ఒక మీడియా ప్రచారము. వాళ్ళు ఉరుగులు పరుగుల మీద జన సమీకరణ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కవిత గారా, హరీష్ గారా, లేకపోతే కేటీఆర్ గారా, ఎవరు పోయినా బయటకు వచ్చినప్పుడు కొన్ని
కోట్ల రూపాయలు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంత కట్అవుట్, ఎంత హైప్ క్రియేట్ చేస్తారు, ఎన్ని కార్లు హంగామా చేస్తారు. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది సమీకరణ, కాదనడం లేదు. కానీ వ్యతిరేకత అనేది అవుతుంది ఉంది, కానీ వాళ్ళు అనుకున్నంత లేదు. అలాగే రేపు లోకల్ బాడీలు కూడా మనం చూడబోతాం. ఉప ఎన్నికలు పక్కకు పెట్టండి, లోకల్ బాడీ అయితే చూడబోతాం, మనం ఖచ్చితంగా చూడబోతాం. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తామని మాట్లాడుతున్నారు కదా సార్, మరి ఎందుకు భయపడుతున్నారు? ఇది పార్టీని కాపాడుకుంటాను కోసం ఒకటి అనాహత వేటు గురించి ఫైట్ చేస్తున్నారు. ఇంకా కొంతమందిని తీసుకొని 2/3 ఎక్కడ అంటారో భయం కూడా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఎంత అండి, 39లో ఒకటి తీసేసేయండి, 38 ఒకటి బై ఎలక్షన్ ఓడిపోయింది, 38, 26 మంది అంటే 10 మంది పోయినారు. ఇంకా 16 పోయేది ఉంటే 2/3 అయిపోతుంది కదా. అది వాళ్ళు చేసిన పని అదే కదా. 2018-23 విడతల వారు చేరింది, 2014లో టీడీపీ చేసింది కదా. అదే కాంగ్రెస్ 21 చేరినా 7 తెచ్చుకున్న వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, డిసిషన్ తీసుకోలే. దాంట్లో భాస్కర్ రావు గారు కానీ, అజయ్ గాని, యాదవ్ గాని, రెడ్డి నాయక్ వీళ్ళంతా ఉన్నారు కదా. సో వీళ్ళని 7 ఏదైతుందో 21లో 14 ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఎందుకుందంటే 12 సరిపోతుంది కదా సార్. 119 అంటే 10%. జానారెడ్డి గారు కంటిన్యూ అయింది. కానీ సెకండ్ టైం 19 వచ్చినప్పుడు ఏదైతుందో విడతల వారు 12 మంది తీయడంలో 2/3 అయింది కనుక బట్టి గారు ఏదైతుందో, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష హోదా పోయింది. కానీ ఏదైతుందో వాళ్లకు ఇది ఏదైతుందో ఓన్లీ స్పీచెస్ సార్. స్థానిక సంస్థల ఎన్నికలు రేపు కొలత బద్ద 4 నెలల 5 నెలల 6 నెలలకు అవుతుంది. దాని తర్వాతనే ఉప ఎన్నికలు వస్తాయి. దాంట్లో చిత్తుగా ఓడిపోవడం. కాంగ్రెస్ ఏమో ఉప ఎన్నికలు రాదంటుంది, కేసీఆర్ గారు ఉప ఎన్నికలు వస్తాయి గ్యారెంటీ. లేదు, ఒకటి రేవంత్ రెడ్డి గారి పొజిషన్ లో ఎవరున్నా కానీ కాంగ్రెస్ ఎవరైనా చెప్తారు అప్పుడు ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది. అప్పటికి ఇప్పటికీ సంబంధం లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు లో ఉంది, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు పోలే, కోర్టులో సీరియస్ కొట్లాడలేదు, ఇంత హెక్టిక్ యాక్టివిటీ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఇంట్లో పన్నారు పార్టీ మధ్య కూడా. అరే 7 అయితే డిసిషన్ తీసుకోలే కదన్న 5 ఏళ్ళు, 14-18. ఇవాళ జానారెడ్డి గారు ఏ మాత్రం కృషి చేసిందో చెప్పమనండి. ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిగి ఉన్న ఎమ్మెల్యే కూడా ఉండిరి, బట్టి గారు కూడా ఉండిరి. ఏం చేశారు? ఎవరికి వాళ్ళు మంచిగా ఏదైతుందో ఆరాంగా ఉన్నారంతే. ఓన్లీ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చిండు, నామినేలు కోర్టుకి ఇచ్చిండు. దాన్ని హెక్టిక్ ఏదైతుందో వెనకబడలేదు. అలాగే 10 మంది డిఫర్ అయినప్పుడు కూడా 2007లో కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు 26 మందిలో వాళ్ళు కూడా 10 మందిని డిస్క్వాలిఫై చేయమని తీవ్రమైన పోరాటం చేసిండ్రు. వాళ్ళు హౌస్ లో కానీ స్పీకర్ ఇల్లు దాడి చేసిండ్రు. కానీ కాంగ్రెస్ ఈ ఎఫర్ట్ చేయలేదు. 2014 నుంచి 18 కానీ 18 నుంచి 23 కానీ ఏ మాత్రం ఎఫర్ట్ చేయలేదు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ ఎఫర్ట్ చేస్తున్నది అంటే అది రీజనల్ పార్టీ, ఒకరి చేతిలో పార్టీ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ ఎవరు బిజీ వాళ్లకు. ఏది ఏమైనా ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టండి. లోకల్ బాడీ అయితే 5 నెలలకో 6 నెలలకో డెఫినెట్ గా రావాల్సిందే. లేకపోతే గ్రామ పంచాయతీకి కొన్ని వేల కోట్లు డైరెక్ట్ గా వచ్చే నిధులు రావు కదా, అభివృద్ధి కుంటిపడుతుంది కదా. ఎన్నికలు ఖచ్చితంగా చేయవలసిందే. రేపు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినా కూడా ఖచ్చితంగా ఎన్నికలు చేయవలసిందే. ఆ ఎన్నికల్లో మనకు తెలుస్తుంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఓడిపోతారని చేయలేదు. కానీ ఏదైతుందో కాంగ్రెస్ పరిస్థితి తీసుకోవద్దు. ఒరిజినల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు టీచర్ కూడా తీసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు టీచర్ తీసుకోలేదు, సరైన నిర్ణయం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కూడా రాంగ్ అభ్యర్థిని నిర్ణయించారు. అరే పిల్లలు దోచుకుంటారు సార్, పేరెంట్స్ వస్తే మాట్లాడండి సార్. నా వ్యక్తిగతం అతని మీద నాకేమీ అభిప్రాయం లేదు సార్. నా లైఫ్ లో అతను ఎక్కడ ఉంటుందో నేను ఇంతవరకు చూడలే. ఫంక్షన్లు కానీ చూచాయి కూడా ఎప్పుడు మేము చేయగలపలే. ఒక దళితుడు సర్పంచ్ మండల్ టీసీ ఏదైతుందో సుల్తానాబాద్ మండలం వస్తుంది. ఆ పిల్లోడికి ఏదైతుందో పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ తమ్ముని ఒక కూతురు అబ్బాయి ఏదైతుందో చదువుతున్నాడు, పేదవాడు. మార్కెట్ వైస్ చైర్మన్ ఉండే. దానికోసం ఒక మిత్రుడికి చెప్తే, అన్న ఆయన ఫోన్ ఎత్తాడు, నాకు ఫ్రెండే, కానీ ఇక్కడ ఫంక్షన్లో పర్సనల్ గా పోవాలి, ఇంటికి పోతే ఆ కాలేజీకి పోతే ఫోన్ ఎత్తాడు అన్నాడు. వద్దు అని చెప్పిన. నేను క్యాజువల్గా ఏదైతుందో ఒక ఫోన్ చేశాను, ఎత్తలే. అన్న కాల్ మీ జస్ట్ 30 seconds అంతే. గోనె ప్రకాష్ సార్ సామాజిక స్పృహ, పార్టీ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యే చేసిన కరీంనగర్ వాసి, నిత్యము ఈ ఎలక్ట్రానిక్ ఈ సోషల్ మీడియా రాకముందు కూడా మెయిన్ మీడియాకు పేపర్లో కనబడుతున్నాను. స్కాండల్స్ ను, ఎడ్యుకేషన్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినా. ఫోన్ మాట్లాడవచ్చు కదా, నేను ఇవ్వలేనని చెప్పొచ్చు కదా. అంటే నేను ఇంత పాపులర్ గా ఉండి కూడా, నా నేమ్ తెలిసి ఉండి
అతను ఫోన్ ఏదైతుందో కనీసం ఏమన్నా ఏం సంగతి మీరు ఫోన్ చేశారని అడగచ్చు కదా, అడగల. అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఓన్లీ మనీ మైండెడ్. తో ఈ రోజు కాంగ్రెస్ కు గుదిబండ. అతని నెగటివ్ మనం ఎంత సోషల్ మీడియా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ రోజు నిన్నటి వరకు పైసలు ఇవ్వాల. అతని టైఅప్ ఏదైతుందో నాకు తెలిసినందుకు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 42 నియోజకవర్గాలకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. అది ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే పరంగా అక్కడ ఉండే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎవరైతే లేరు, ఎమ్మెల్యే గెలవని ప్లేసెస్ ఉన్నాయి కదా. ఆ 42లో బీజేపీ వాళ్ళు గెలిచారు కదా. అక్కడ ఆదిలాబాద్ 4 ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 2 టీఆర్ఎస్ ఉన్నాయి 10లో. తో అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. తో అయినా ఆయన ఎన్రోల్మెంట్ మోర్ దాన్ 1,25,000 చేసిండు అనుకుంటా. ఆయనే ఆ ఇండిపెండెంట్ చేస్తున్నాడు కదా గౌడ్ గారు, వారు అతను మోర్ దాన్ 1 lakh చేశాడు. బీజేపీ లెస్ దాన్ 1 lakh, 3.5 లక్షలని. ఏది ఏమైనా ఈ రోజు ఏదైతుందో అంటే మొన్నటి వరకు, నిన్న డబ్బులు ఇచ్చిన తర్వాత మారిపోయింది. ఇప్పుడు కూడా మీకు చూపెట్టాను, విజువల్స్ కూడా నాకు వస్తున్నాయి, గొడవలు జరిగేటి, వాళ్ళతో ఫోన్ మాట్లాడి. కానీ బీజేపీ సిస్టమేటిక్ గా ప్రచారం చేసింది. దాంట్లో బండి సంజయ్ గారు వెరీ సిస్టమేటిక్. ఆ 3.5 లక్షల మందికి తెలియదు అంటారు కదా. మొన్న 7 hours 8 hours 3 days బ్యాక్ క్యాంపెయిన్ డే లాస్ట్ ఉండే, నిన్నగాక మొన్న. తర్వాత పచిస్ట్ ప్రభారి అని బీజేపీలో ఉంటారు, ఆర్ఎస్ఎస్ లెక్క. ఒక వ్యక్తికి, ఆ ప్రభారి వ్యక్తికి ఏదైతుందో 25 ఓటర్స్, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నది దీంట్లో. ఎవ్రీబడి 99% ఫోన్ లేరు. ఎవరన్నా స్విచ్ ఆఫ్ చేస్తారు ఫోన్. 100% ఫోన్లు వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి, వాళ్ళని పోలింగ్ వచ్చేటట్టు చేయాలి, వాళ్ళను ప్రభావితం చేయాలి. వీళ్ళు వచ్చే విజువల్స్ కానీ. ఇంకోటి కాంగ్రెస్ మెయిన్ వాళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే నిరుద్యోగ భృతి. ఇవన్నీ పాలసీలు ఇచ్చిపెట్టండి. నిరుద్యోగ భృతి కనెక్టెడ్ ఫర్ దీంట్లో అన్ఎంప్లాయిడ్స్ 3.5 లక్షల మందిలో దాదాపు 70% ఏదైతుందో అన్ఎంప్లాయిడ్స్ ఉంటారు. మిగతా 30 టీచర్స్ 25,000 అనుకోండి, అందరు కలిపి ఒక 30-35 65% మినిమం ఉంటారు. నిరుద్యోగ భృతి సాని 2023 May 7th ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సరూర్ నగర్ ఏరియాలో పబ్లిక్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు. 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అదొకటి. అప్పుడు నిరుద్యోగ భృతి అండ్ లోన్ 10 లక్షలు, 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఎవరికి ఎంత? ఐటీఐ, ఇంటర్మీడియట్, 10th, డిగ్రీయా, మెడిసిన్, ఇంజనీరింగ్ అవన్నీ పక్కకు పెట్టండి. బట్ అది ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. ఆ ప్రచారాన్ని ఏదైతుందో, ఈ ప్రభారీస్ ఏదైతుందో ప్రతి ఓటర్కు తీసుకెళ్ళిండ్రు. అప్పుడు మాట్లాడిన ప్రియాంక గాంధీ మీటింగ్ విజువల్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి విజువల్స్ కానీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశారు వాళ్ళ పద్ధతులు. అలాగే సేమ్ వాళ్ళ ప్రచారం సేమ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అదే చేసిండు, బీజేపీ అదే చేసింది. సో దీనివల్ల తర్వాత ఇతని ఒక ప్రవర్తన, ఇతని కాలేజ్ రన్నింగ్ 500,000 ఎక్కువ సర్టిఫికేట్ ఇవ్వకపోవడము, వేధించడము నరేంద్ర రెడ్డి గారి మీద బాగా ఉన్నాయండి. ఒకటండి, అక్కడ ఉండే విద్యార్థుల పేరెంట్స్ ఓటర్స్ ఉన్నది ఐడెంటిటీ చేసి కొంత డబ్బు 2,000 3,000 ఇచ్చి, నేను గెలిచినాక ఇంకా కడమ అమౌంట్ ఇస్తాను, 5,000 ఇస్తాను, ఓటే ఇచ్చే బాధ్యత మీది, నేను గెలిచేది ఉంటే మిగతా అమౌంట్ ఇస్తాను. తర్వాత కొందరికి అట్లా, కొందరికి 5,000 ప్రతి, టోటల్ 5,000 ఫీజు మాఫీ చేస్తారు. ఎవరైతే ఓటర్స్ ఐడెంటిటీ చేసి దాంట్లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నాయో 5,000 ఫీజు గెలిచినా గెలవకుండా 5,000 ఇప్పుడే రిపీట్ అనొచ్చు కదా. ఆ ధైర్యం లేదు. గెలిస్తే ఉన్న సిచ్యువేషన్ లో మొన్నటి వరకు వాళ్ళు కాంగ్రెస్ చేసుకున్న సర్వేలు కానీ, ఇంకా వేరే వాళ్ళు సర్వే చేసింది కానీ, పర్సంటేజ్ ఏదైతుందో బాగా గ్యాప్ ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 3 నియోజకవర్గాల్లో మాట్లాడుతూ ప్రచారం చేసి మంచిది. అసలు ఎప్పుడన్నా సీఎంలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ప్రచారాలు చేసే సందర్భాలు ఉన్నాయా సార్? సీఎం గారు ఇప్పటి వరకు చేయలేదు. 1 నెంబర్ 2 బీఫామ్ అనేది పక్కకు పెట్టండి. సీఎం గారు ప్రచారం చేయలేదు. సీఎం గారి బాడీ లాంగ్వేజ్ ఆయన ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, దాచుకోలేడు. ఇది మాకు ఓడిపోతే ఫరక్ పడదు. ఓడిపోతే అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర సర్వేలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారి. ఆ ఉద్దేశంతో అన్నాడు. 3-4% ఎడిచి బీజేపీ కనిపించింది, 3rd లో ఉన్నది. కొన్ని సర్వేలు ఇండిపెండెంట్ గౌడ్ ఏదైతుందో 1 లో ఉన్నాడు, 2 లో బీజేపీ, కాంగ్రెస్ 3rd. కాంగ్రెస్ 1 లో ఏ సర్వేలో లేదు, ఏ ఒక్క సర్వే లేదు, ఎవరి ఆ టాక్ అభిప్రాయం లేదు. మెయిన్ క్యాండిడేట్ మైనస్. ఇదే బీసీ అభ్యర్థికి ఇస్తే ఈ రోజు హ్యాండ్స్ డౌన్. అతను వచ్చాడు కాంగ్రెస్ దగ్గరికి, న్యాయంగా అతనికి ఇస్తే, అతన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోమంటే పార్టీ ఎమ్మెల్సీలకు పెట్టే అవకాశం లేదు.
అట్లా అంటే ప్రతి రేపు ఎమ్మెల్యేస్ దాంట్లో అంటారు, లోకల్ బాడీలు ఇష్టం అడుగుతారు. ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు పార్టీ కూడా? మరి బిఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ అని అది నామినల్ గా బిఎస్పీ ఎందుకు ఇచ్చిండంటే సార్, నేషనల్ పార్టీ ఏదైతుందో బీఫామ్ ఉంటే దీంట్లో ఏమున్నదంటే ఒక బైలా ఏమున్నదంటే బ్యాలెట్ లో ఇండిపెండెంట్ తర్వాత వస్తుంది, అల్ఫాబెటికల్ వస్తుంది, నేషనల్ పార్టీది మీద వస్తుంది. బ్యాలెట్ లో 70-80 మంది పోటీ చేసినప్పుడు 100 మంది పోటీ చేసినప్పుడు ఏదో బ్యాలెట్ లో మీద ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఎడ్యుకేటెడ్ ఓపిక ఉంటుంది కదా సార్, ఓపిక వీటిలో చూసారు కొట్టేసారు, కొందరు కళ్ళు ఉండేవి, కళ్ళద్దాలు ఉండేవి, పెట్టుకోరు, ఏదో ఇబ్బంది, చికాకు ఉంటుంది. అంటే ఈ చికాకులో ఏదైతుందో అంత సీరియస్ గా ఏదైతుందో ఇవన్నీ పేర్లు చదువుకుంటా పోడు కదా, అనుకో మీద ఉండాలనే ఉద్దేశంతో బిఎస్పీ సింబల్ లేదు, ఓన్లీ నేషనల్ పార్టీ రికగ్నేషన్. ఇంకా రికగ్నేషన్ పోలేదు బిఎస్పీ కనుక అది ఉండడానికి కోసమే అక్కడ పెట్టాడు. అక్కడ ఒక రవీందర్ సింగ్ అన్నాడు, మేయర్, ఎక్స్ మేయర్, ఒక 5 సార్ల కౌన్సిలర్, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మిలిటెంట్. అతను కూడా ఏదైతుందో ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నాడు కదా, ఫార్వర్డ్ పెట్టుకున్నాడు పైన రావడానికి కోసం, ఆ ప్రయారిటీ ఆఫ్ 4-5 రావడానికి కోసం. అది తప్పితే ఏదైతుందో బిఎస్పీ పెట్టుకున్న దాంతో ఆయనకు వచ్చింది ఏం లేదు. కానీ మరి కోచింగ్ సెంటర్ సపోర్ట్ తీసుకుంటాడంట కదా, ఎవరంటారు మరి ఎవరు? ప్రసన్న హరికృష్ణ. ఎవరు? ప్రసన్న హరి కోచింగ్ సెంటర్ల సపోర్ట్, కోచింగ్ సెంటర్ సపోర్ట్ వాళ్ళు ఒకటన్నా, అతనికి బాగా స్పేడ్ వర్క్ ఉంది. 6 నెలల కింద రిజైన్ చేసిండు ఒక దృక్పథంతో. తర్వాత ఆయనకు స్టూడెంట్స్, ఆయనకు వాలంటరీగా ఒకటి బీసీ అనేది కూడా ట్రెండ్ వచ్చింది. బీసీలో మళ్ళా గౌడ్ అనేది అంటే ఎవ్వరు పరిచయం లేరు, అరే ఒక వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ప్రొఫెసర్ రాజీనామా ఇచ్చిండు అనేది ఏదైతుందో బాగా ఏదైతుందో వాలంటరీగా ఆయన ₹1 ఒక డబ్బు ఇవ్వాల. బట్ ఎక్కడైతే వాలంటరీ ఏదైతుందో పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసింది. ఇప్పుడు మా దగ్గర ఆదిలాబాద్, కరీంనగర్, నేను పర్టికులర్ ప్లేస్ అని చెప్పను, బట్ దే ఆర్ డెడికేటెడ్ గా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఏదైతుందో ఒక బీసీ ట్రెండ్ ఆ పిల్లోని మీద వచ్చింది. అంటే ఒకటి బీజేపీ వ్యతిరేకత ఉన్న వాళ్ళకు, ఇంకోటి నరేందర్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నారు. అవును, కానీ కాంగ్రెస్ మాత్రం చూజ్ రాంగ్ చాయిస్. నాకుండే సిచ్యువేషన్ లో మొన్నటి వరకు మాత్రం అతని 3rd ప్లేసు. నిన్న అతను ఇచ్చిన డబ్బుల మీద అటు ఇండిపెండెంట్ కానీ, ఇండిపెండెంట్ అంటే అప్రసన్న బిఎస్పీ కానీ బీజేపీ ఏమి ఇవ్వలేదు కనుక సిచ్యువేషన్ చెప్పలేం. డబ్బులు ఏదైతే ఇంకెవరు ఇవ్వాలి కదా, ముగ్గురే క్యాండిడేట్, ముగ్గురి మీదనే ఫైట్. ముగ్గురులో ఇతను డబ్బులు ఇచ్చిండు కనుక ఆ ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేను. కానీ నాకుండే దాంట్లో మాత్రము గెలిచే అవకాశము చాలా లిటిల్ బిట్టే. టీచర్స్ లో వంగా మహేందర్ రెడ్డి అనేది ఏదైతుందో 3000 ఇచ్చాడు, అది 25,000 మందికి ఆయన దాదాపు 20,000 మందికి ఇచ్చి ఉంటాడు. వాళ్ళ యూనియన్ ఎవరైతే ఉన్నారో యూనియన్ సపోర్ట్ ఉంది. ఇతను 25,000 మందికి 5,000 చొప్పున ఇచ్చాడు డైరెక్ట్ గా, ఇంకెవరో మీడియేటర్ కాదు. కరెక్ట్ గా పిన్ పాయింట్ గా అతను ఏదైతుందో డబ్బులు ఏదైతుందో ఆ ఓటర్ లిస్టులో ఎవరి పేరు ఉందో అది. ఇదైతే చాలా దౌర్భాగ్యం సార్. టీచర్లు కూడా ప్రతివాడు ఉన్నోడు లేనాడు. నేను ఇప్పుడు ఎంక్వైరీ చేశాను, ఇప్పుడు ఒక 7-8 ఫోన్లు మీకు వచ్చే ముందే నేను చేశాను. అందరితో పోలింగ్ అవుతుంది, నేను మాట్లాడాను. గొడవ జరిగేది కూడా ప్లేస్ చెప్పడం బాగుండదు, గొడవలు కూడా పోలీసు ఏదైతుందో కొన్ని జాగాలు ఎక్కడైతే ఎమ్మెల్యే కౌంటర్ ఎమ్మెల్యే ఉన్నాడు. కొంత కాంగ్రెస్ లో ఈ 42 కాన్స్టిట్యూన్సీలో ఒక 6-7 కాన్స్టిట్యూన్సీలో బాగా ఇంట్రెస్ట్ గా పనిచేశారు నాకు తెలిసిన వరకు. బాగా పోలింగ్ బూతుల దగ్గర కూడా ఎట్లయితే ఎమ్మెల్యేస్ ఎంపీస్కి ఎట్లయితే క్రౌడ్ ఉందో, ఓటర్స్ రాని వాడు కూడా క్రౌడ్ ఏదైతుందో క్రౌడ్ ఉంది. అట్టహాసము, బ్లాడ్జీలు పెట్టి జేయనుడు గీయనుడు, ఆ డిస్టెన్స్ మెయింటైన్, అక్కడ పోలీస్ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా అంత ఈజీ మాత్రం నరేందర్ రెడ్డి కాదు, రాంగ్ చాయిస్. అదే బీసీ క్యాండిడేట్ ప్రసన్న గారు అడిగిండి ఇస్తే మంచిది, కానీ అతనికి చాలా చెడ్డ పేరుంది. ఉన్న సిచ్యువేషన్ లో టీచర్స్ లా కొమరే గారు ఎడ్జున్నాడు యూనియన్ ఆయన 3,000 ఇచ్చిండు. బట్ ఆ 3,000 అయిపోతే ఇంకా డిస్టెన్స్ ఉంటుండే, ఆ ప్రభావం ఏమైనా ఉంటుందో ఉండదు. అది నిన్ననే చేశారు, మొన్నటి వరకు లేకుండే. వీళ్ళు 5,000 ఇచ్చాడు, ఆయన 3,000 ఇచ్చాడు. ఈ 5,000 ఇస్తూ ఆయన ఏం చెప్పాడు, 25,000 మందికి 2 ఓట్లు వేయమన్నాడు. టీచర్స్ దాంట్లో ఏదైతుందో వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, బీజేపీ క్యాండిడేట్ కు ప్లస్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 2 చెప్పాడు. అది 25,000 మంది, 5,000 మాత్రం ఒక టీచర్స్ కే పోయింది బీజేపీ తరఫున. బీజేపీ క్యాండిడేట్ ఏదైతుందో ఈ సంగారెడ్డికి చేస్తుండే కదా, ₹1 ఇవ్వలేదు క్యాండిడేట్. ఆయన ఇక్కడ ఏమన్నా మెదక్ నేను మాట్లాడలేదు, ఆదిలాబాద్, నిజామాబాద్ కాక ఇక్కడ ఏమన్నా లోకల్ కి ఇచ్చాడేమో, ఆయన క్యాడర్ కి ఇచ్చాడేమో, కొన్ని ఏమన్నా దావతులు ఇట్లా చేశాడేమో. ఇండిపెండెంట్ క్యాండిడేట్ మాత్రం పైసలు ఇవ్వలేదు. కానీ ఆయన ఒక ఆడియో లీక్ అయితే బాగా వైరల్ అయింది. అది ఎవరిదన్నా? అది అంజిరెడ్డి గారిది. నేను మామూలుగా వచ్చిందా నాకు సీటు, ఒక్కొక్కటి 50 లక్షలు ఇచ్చారు సార్. ఒక్కటి సార్,
ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా డబ్బుల ప్రభావం అధికంగా ఉంది. ఇందాక మీరు అన్నారు ప్రజాస్వామ్యం దరిద్రం లేదు. ఇప్పుడు ఈ టికెట్ రావాలన్నా చేయాలన్నా అక్కడ ఉండే పెద్దలకు దగ్గర వాళ్ళకో ఫ్యామిలీ మెంబర్స్కో ఏదో ఒకటి తృణోపరవో ఏదో కమిట్మెంట్ ఇస్తేనే ఆ మూమెంటం అవుతుంది. అది ఎంత పార్టీలో పనిచేసినా కూడా డబ్బుల ప్రభావం బాగైపోయింది. దీంట్లో మాత్రం ఇచ్చిండా ఇవ్వడా ఎవరికి ఇచ్చిండా అనేది నేను చూడలేదు. బట్ మీడియేటర్స్ సపోర్ట్ చేయడానికి కోసం ఏదైతుందో వాళ్ళు పోయి లాబీ చేయడానికి కోసం ఇది జరిగే పని. టికెట్లు కొనియాలి, హోటల్ ఇవ్వాలి, కార్లు మామూలుగా జనరల్ ఎలక్షన్ లో మనకి ఓట్లు డబ్బులు పంచి పెట్టేవాటి అర్థం. టీచర్స్ 5,000 టీచర్ కాకుండా నీ కాలేజీలో ఉండే నరేందర్ రెడ్డి కాలేజీలో ఉండే పిల్లలకు డబ్బులు ఇచ్చుకొని 5,000 మాఫ్ చేస్తానంటే ఎక్కడికి పోతుంది? అంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లే వాళ్ళ పేరెంట్స్ మీద ప్రభావం చేయడానికి ఇతనికి మనం ఏదైతుందో ఒక 5,000 మాఫ్ చేస్తాము, డబ్బులు తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి అంటే ఎలక్షన్ ఏదైతుందో అంటే దీంట్లో మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు, నాలాంటి వాడు. అందుకని 2013లో నేను అనౌన్స్ చేశాను ఒక టీవీ డిబేట్లో జూలై 27 నో మోర్ పాలిటిక్స్ అని. ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చందాలు ఇస్తారు, కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? కష్టపడి ఖర్చు అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు 33% న్యాయంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు, పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి నేను అక్రమమైన పని నేను చేయాలి కదా. అందుకోసమే రాజకీయాల నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండాలని టు బి ఫ్రాంక్ స్వేర్ ఆఫ్ గాడ్ స్టిల్ టుడే అడుగుతున్నారు. నువ్వు వచ్చి యాక్టివ్గా పాలిటిక్స్ ఉండేదన్నా ఇండైరెక్ట్ నో మోర్ పాలిటిక్స్ అనేది ఒక పార్టీలో జాయిన్ కావడం అన్నప్పుడు మళ్ళీ ఏదో ఆశ 80 ఏళ్ళు అయింది. నేను 75-76 కదా, నేను ఇంకా యాక్టివ్గా ఉన్నా కదా, నాకేదో కావాలని దానికోసం నేను ఏదైతుందో దర్వాజాల కాడ ఏదైతుందో బయోడేటా పెట్టుకొని ఇటువంటి బ్రతుకు నాకు వద్దు. ఇంకోటి మెయింటైన్ చేయాలి, రోజు దావతులు ఇవ్వాలి, ఇవి చేయాలి, ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఏమి తేవాలి. అందుకోసం మంచిగా ప్రశాంతంగా మీలాంటి వాళ్ళు లిమిటెడ్, అది కూడా 2-3 ఛానళ్ళకే నేను రావడం జరుగుతుంది. తప్పితే నాకు 10-15 మందికి నేను ఇప్పుడంటే ఒక 4 నెలలకు డేట్ పెడతా, ఆ 4 నెలల తర్వాత ఫోన్ చేస్తే ఇంకో 3 నెలల తర్వాత అంట. నేను ఫోనే మాట్లాడు, ఓన్లీ మెసేజ్ లేదు. నో, ఐ విల్ గివ్ ద ఏప్రిల్. అంటే బాగా పాపులర్ యూట్యూబ్ కానీ మెయిన్ ఛానల్లో కూడా హైప్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పాపులర్ అయిన మనం ఏమంటారు అంటే మీ యాంకర్స్ ఉంటారు కదా, ఫోన్ చేస్తే కూడా నీ ఉంటే నేను రాను, లేకపోతే నీ ఛానల్కు రాను, నేను ప్రాబ్లం అంటే అందుకోసం ఐఆమ్ నాట్ గోయింగ్ టు కమ్. సార్ నన్ను చంపుతా అంటే కూడా ఐ విల్ డై బట్ ఐ విల్ నాట్ కమ్ అని చెప్తాను. అవసరం లేదు, నాకు పబ్లిసిటీ అవసరం లేదు, ఏదో అవసరం లేదు. కొన్ని దాంట్లో ఇది కూడా నేను ఎక్కువ ఈ 4-5 ఎందుకు షేర్ చేస్తున్నా అంటే కొంత వాయిస్, కొన్ని వాస్తవాలు జనానికి వెళ్ళాలా, నీతి నిజాయితీగా మాట్లాడాలనే ఉద్దేశంతో తప్పితే నాకేమో దీనివల్ల లబ్ధి లేదు. దీనివల్ల నాకు ఎక్స్పెండిచరే. మేము ఏదైతుందో నేను ఒకసారి వర్షం పడ్డదంటే నేను ఎక్కడో బషీర్బాగ్లో ఉన్నా, అక్కడి నుంచి రావాలంటే నాకు 700 రూపాయలు అయింది మీది ఇక్కడికి. నేను ఎక్కడ అప్సిగూడ నుంచి ఏదైతుందో ఉన్నాడు ఈవినింగ్ నైట్లో మెట్రో ఎక్కి మెట్రో దగ్గర దించమని మెట్రోలో వచ్చి ఇక్కడ దిగిన, ఎక్కడ దిగి నుంచి నడుచుకుంటూ వచ్చిన మీ దగ్గర. ఈవినింగ్ ప్రోగ్రామ్ 7:38 3 ఎపిసోడ్ ఇచ్చిన. అయితే మీరా లేకపోతే ఆమె లేడీ ఉంది కదా, 3 మన సబ్జెక్టులు మనం చేశాం. ఏది ఏమైనా ఇది దురదృష్టకరము. టీచర్స్ లో కొమరైజ్ ఎడ్జ్, దీంట్లో ఏదైతుందో ఫైట్ ఏదైతుందో బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ బీజేపీ అని నిన్నటి వరకు ఉండే. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ గెలవడం అనేది అంత ఈజీ కాదు. గెలిస్తే మాత్రము ఇట్ ఈస్ ఓన్లీ డబ్బుల ప్రభావంతో గెలిచినట్టు. కానీ దురదృష్టకరము ఇటువంటి వ్యక్తి కౌన్సిల్లో కూర్చోడము, కాంగ్రెస్ సపోర్ట్ చేయడము. నాకు జిల్లావాసి, నాకు అతనికి వ్యక్తిగతంగా లేదు, ఓన్లీ మనీ మైండెడ్. ఇప్పుడేమన్నా మారితే పొంగనైతే ఏం తీసుకోపోడు, ఓ 50 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. ఇప్పటికైనా ఇన్స్టిట్యూషను ఒక సిస్టమేటిక్గా ఎవరన్నా పేద సాధ సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఓడిపోతే ఆయన అడిగేటోళ్ళే ఎవరు ఉండరు. ఇక మళ్ళా దీంట్లో పోయిన తర్వాత ఆయన అడ్రస్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు ఆయన ముఖం చూపే వాళ్ళు కూడా ఉండరు. ఆయన కూడా ఈ ట్రాడిగా వస్తే మళ్ళీ ఇదవుతుందో పైసలు చందాలు మళ్ళీ ఏదో ఆశ ఉంటుంది కదా, ఆయన కూడా రాజకీయాలు మర్చిపోతాడు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతుందో ఆ వ్యక్తిని నిర్ణయించడం మాత్రం చాలా దురదృష్టకరం.